క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపకాలంలో 5వ వారంలో ఉన్నాం, సోమవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఆలకించాం. యేసు ప్రభు దేవాలయములో దేవునికి కానుకలు ఇచ్చేటటువంటి కోశాగారము చెంత ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుని తప్పు పట్టడానికి వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. ప్రభువుని ఇప్పుడు వాళ్ళు ఏ విధంగానైనా ఉచ్చులో పడవేసి ఆయన్ను తప్పు పట్టడానికి కుట్ర చేసి ఈనాడు ఈ స్త్రీని ప్రభు ముందుకు తీసుకొని వచ్చారు. వాళ్ళు ప్రభువుని, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపవలేనని ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది కదా, మరి నీవేమంటావు అని చెప్పి ప్రభువుని వాళ్ళు ప్రశ్నించారు. ఇక్కడ ప్రభువుకి ముందు నుయ్య వెనక గొయ్య అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈమెను విడిచిపెట్టమని చెబితే ప్రభు మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడవుతాడు. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినప్పుడు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తూ ఉంది. లేవియ కాండం 20వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు వ్యభిచారమున పట్టుబడినటువంటి పురుషుని కూడా మరణదండనకు గురి చెయ్యాలని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇక్కడ వ్యభిచారమున పట్టుబడిన ఈ స్త్రీని విడిచిపెట్టమంటే యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడిచిన వాడవుతాడు. పోనీ ఆమెను రాళ్లతో కొట్టి చంపమని చెబితే రోమీయ శాసనానికి విరుద్ధంగా నడిచిన వాడవుతాడు. మనం ఇదే యోహాను శుభవార్త 18వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూసినప్పుడు పిలాతు యేసు ప్రభువుని, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ న్యాయస్థానంలో తీర్పు తీర్చి ఆయనకు శిక్ష విధించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత నాయకులకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఆ మత పెద్దలు, మాకు ఎవరికి మరణదండన విధించు అధికారము లేదని చెప్పారు. ఆ రోజుల్లో రోమీల చేతుల్లో ఇశ్రాయేలీలు, యూదులు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ ఇశ్రాయేలీయులకు బానిస బ్రతికే వారికి వేరొక వ్యక్తికి మరణదండన విధించే అధికారం లేదని ఆనాటి రోమీయ శాసనం వీళ్లకు తెలియచేస్తూ ఉంది. బానిసకు ఇంకొకరికి మరణదండన విధించే అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆమెను రాళ్లతో కొట్టి చంపమంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడిచిన వాడవుతాడేమో కానీ రోమీయుల అధికారానికి విరుద్ధంగా నడిచిన వాడవుతాడు. అప్పుడు వాళ్ళు చూడండి, రోమీయ అధికారాన్ని ధిక్కరించి అతడు ఆమెను మరణదండనకు గురి చేయమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇతడు శిక్షార్హుడేనని చెప్పి వాళ్ళు వెళ్ళి రోమీయ అధికారులను రెచ్చగొడతారు. ఆ విధంగా కూడా ప్రభుకి సమస్య వస్తుంది. అటు ఆమెకు మరణదండన విధిస్తే రోమీయ శాసనానికి విరుద్ధంగా నడిచిన వాడవుతాడు. లేదు, ఈమెకు మరణదండన విధించవద్దు అంటే మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడిచిన వాడవుతాడు. కాబట్టి ప్రభువుని ఏదో విధంగా సమస్యల్లో ఇరికించాలని, సమస్యలోనికి నెట్టాలని ఒక ఉచ్చు పన్ని ఈనాడు ప్రభు దగ్గరికి ఈ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. అయితే ప్రభు ఇక్కడ ఇతరులను తీర్పు తీర్చడం కాదు, ముందు మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి అన్నటువంటి ఈ ఒక్క మాటతో మొత్తం సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు. అక్కడ ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చినటువంటి పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు నోటి మాట లేదు. ప్రభు అన్నాడు, ఇతరుల తప్పుల మీద మీరు తీర్పు తీర్చడం కాదు, కానీ ఒకసారి మీ మీద మీరే తీర్పు విధించుకోండి. మీలో పాపము లేదన్నవాడు మాత్రమే ముందుగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి ప్రభు అక్కడ ఉన్నటువంటి ఈ ఉచ్చు పన్ని ప్రభు దగ్గరకు వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు సూచించాడు.
వాళ్ళు నిజంగా వాళ్ళ అంతరాత్మలు పరిశీలించుకున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా ఆమెను శిక్షించే అధికారం లేదన్న విషయం వాళ్ళకు అర్థమయ్యింది. ప్రభు నేల మీదకు వంగి వ్రేలితో ఏదో రాస్తున్నట్లుగా మనకు కనిపించాడు. అక్కడ ఆయన ఏమి రాశాడు అన్న దాని మీద మనకు వివరణ లేదు. కానీ కొందరు అతడు అక్కడున్న వారి పాపాలను వ్రాశాడు అని చెప్తారు. మరికొందరు ప్రభు వ్రేలితో నేల మీద వ్రాయడం ద్వారా అసలు ఈ వ్యవహారానికి నాకు ఏ విధమైన సంబంధం లేదని సూచించాడు అని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయాన్ని వెల్లడి చేస్తారు. యూదుల్లో ఈ విధంగా కొన్ని క్రియల ద్వారా కొన్ని సందేశాలు, కొన్ని భావాలు వ్యక్తం చేసేటటువంటి ఆచారాలు చాలా ఉన్నాయి. నీరు తెచ్చి చేతులు కడగడం అనేది ఈ వ్యవహారంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పడానికి సూచన. యేసుక్రీస్తును తీర్పు విధించడానికి పిలాతు తన ఆసనంపై కూర్చున్నప్పుడు క్రీస్తుతో ఆయనకు విధించబడే శిక్షతో నాకే సంబంధం లేదని చెప్పడానికి ఇదిగో నీళ్లు తెప్పించి చేతులు కడుక్కున్నాడు. ఈ విధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈనాడు ప్రభు నేల మీదకు వంగి వ్రేలితో రాస్తున్నాడని మనకి ఇక్కడ సూచించాడు యోహాను. దాని భావం నాకు ఇక్కడ ఈ విషయంతో ఏ విధమైన సంబంధం లేదని అర్థమై ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఆమెను శిక్షించేటటువంటి అధికారం, అంత నిజాయితీ, అంత పవిత్రత వారిలో ఎవరికీ లేదని వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఎవరికి వాళ్ళే ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ ముందు యేసుక్రీస్తు ఒక్కడే మిగిలాడు. ఆయనకు మాత్రమే ఆమెను శిక్షించే అధికారం ఉంది. మనం 46వ వచనం చూసినప్పుడు, మీలో ఎవడు నాపై పాపదోషణము ఆరోపించగలడు అని ప్రభు అడుగుతా ఉన్నాడు. పాపము లేనివాడు అక్కడ యేసుక్రీస్తు ఒక్కడే. ఆమెను శిక్షించగలిగిన అధికారం కలిగిన ఆయన నేనును నిన్ను శిక్షించనని చెప్పి ఆమెను విడిచిపెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నా. 36వ వచనం మనం చూసినప్పుడు, నేను మిమ్మలను స్వతంత్రులను చేయడానికి వచ్చాను, మిమ్మలను పాపము నుండి మరణం నుండి స్వతంత్రులను చేస్తానని ప్రభు సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నా. కాబట్టి ప్రభు ఈనాడు వ్యభిచారమున పట్టుబడిన ఈ స్త్రీని పాపము నుండి విడుదల చేశాడు. అంతేకాదు మరణశిక్ష నుంచి ఆమెను తప్పించాడు. తద్వారా ప్రభు ఆమెకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పో, ఇక ఎన్నడూ పాపము చేయకము అని ఆమెను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆమెను ఏదో సూచించినట్టుగా మాత్రమే మనకు కనపడిన దీని అర్థం ఇదే. ఇంకెన్నడూ పాపం చేయొద్దని ఆమెను ప్రభు శాసించాడు. ఎందుకంటే ఈ పాపము ఆమెకు అవమానాన్ని, మరణాన్ని తెచ్చి తన జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రభు చాలా స్పష్టంగా ఈ మాటలో సూచించాడు. మనం పూర్వ నిబంధన చూసినప్పుడు ఎంతో జ్ఞానంతో ఒక బిడ్డ కోసం 2 తల్లులు కొట్టుకుంటున్న సమస్యను సొలొమోను మహారాజు పరిష్కరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం ఈ అంశాన్ని చూస్తాం. అంతే రీతిలో ఎంతో జ్ఞానంతో ప్రభు ఈనాడు ఈ వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని మరణం నుండి కాపాడటమే కాదు, పాపక్షమాపణనిచ్చి ఆమె జీవితాన్ని రక్షించాడు. మనం దానియేలు గ్రంథం చూసినప్పుడు 13వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడింది అంటూ 2 న్యాయాధిపతులు సుసన్న అనేటటువంటి నీతిమంతురాలని అన్యాయంగా శిక్షించడానికి కుట్ర చేశారు. ఇక్కడ ఈ న్యాయాధిపతుల స్థానంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు. సుసన్న ఏ పాపము ఎరుగనటువంటి అమాయకురాలి స్థానంలో యేసుక్రీస్తులో పాపము లేకపోయినా ఆయనలో ఏదో ఒక నేరము, దోషము చూపించడానికి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు సుసన్న మీద ఆ 2 న్యాయాధిపతులు కుట్ర చేసినట్లే కుట్ర చేశారు. ఇక్కడ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ తప్పు చేసినప్పటికీ ఆమెను శిక్షించడానికి, ఆమెను చంపడానికి, ఆమెను అడ్డు పెట్టుకొని ప్రభువులో ఏదో రీతిలో తప్పు చూపించడానికి వీళ్ళు ప్రయత్నించారు. అయితే తన తప్పును తెలుసుకొని శిక్ష విధించగలిగిన వాడే శిక్ష విధించకుండా తనను విడిచిపెట్టి ఇక పాపం చెయ్యొద్దని హెచ్చరించడంతో ఈమె జీవితం మారిందని, తన జీవితాన్ని మరలా నూతనపరుచుకొని ఒక క్రొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించిందని మనం చెప్పవచ్చు. క్రీస్తుని పాపక్షమాపణకు గురి అయి
ఒక క్రొత్త జీవితాన్ని, దేవుని పాపక్షమాపణను, అనుగ్రహాలను పొందుకొని ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ తన జీవితాన్ని ధన్యం చేసుకుందని మనం చెప్పవచ్చు. సమాజంలో మనం ఎప్పటికప్పుడే నీతిమంతులుగా చూపించుకుంటూ ఉంటాం, కానీ మనమేంటో మన అంతరాత్మకు తెలుసు. మన అంతరాత్మను పరిశీలించుకొని మన స్థాయిని మనం గుర్తించే ఇతరులను మనం ఎప్పుడూ కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. నలుగురికి తెలియదు కాబట్టి మనం ఎంత పాపం చేసినా నీతిమంతులుగానే మనం భ్రమపడుతూ ఇతరులను భ్రమపెడుతూ జీవించేటటువంటి జీవితం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఇతరులను నీవు తీర్పు తీర్చవద్దు, నీవును తీర్పు తీర్చబడవన్న ప్రభు మాటను మనం ఎన్నడూ మర్చిపోరాదు. స్త్రీవాదం చేసేవాళ్ళు, స్త్రీ అభ్యుదయానికి పాటుపడేవాళ్ళు ఈ సందర్భాన్ని చూచి వ్యభిచారంలో స్త్రీ పురుషులిద్దరూ ఉన్నప్పుడు ఎందుకని స్త్రీని మాత్రమే తప్పుపట్టారంటూ వాళ్ళు ఇది అన్యాయం అంటూ వాదిస్తారు. ఇక్కడ స్త్రీ తప్పు పట్టబడిందా, పురుషుడు తప్పు పట్టబడ్డాడా అన్నది కాదు, కానీ స్త్రీ అయినా పురుషుడైనా పాపాన్ని విడనాడి ఆ కరుణామయుని కారుణ్యాన్ని గుర్తించి పాపక్షమాపణను పొంది ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకతను ఈనాడు యోహాను మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా క్రీస్తుని విశ్వసించి మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించి మన జీవితాలను మనం క్రీస్తులో, ఆయనే లోకానికి వెలుగు కాబట్టి ఆ లోకానికి వెలుగైనటువంటి క్రీస్తులో మన జీవితాలు ధన్యం చేసుకోవాలని, ఆయన సువార్త వెలుగులో మన జీవితాలు జీవించి పవిత్రమైన జీవితాల ద్వారా మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, ఆ విధంగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని ప్రభువుని అడుగుదాం. ఆ కరుణామయుడు, ఆ లోకానికి వెలుగైన క్రీస్తు మనల్ని బలపరిచి పవిత్రపరచి మనల్ని సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.